హలో హాయ్ అండి, నేను మీ ప్రొద్దుటూరు సిస్టర్స్. ఈరోజు చేయబోయే రెసిపీ ఆవకాయ పచ్చడి అండి. ఆవాలు బాగా వేపి పెట్టుకోవాలండి, మెంతులు కూడా వేపి పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 వేపి పెట్టుకొని 3 పౌడర్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం జీలకర్ర, ఒక 10 ఎల్లిపాయలు దంచేసుకొని హీట్ చేసుకొని ఆపేసుకోవాలండి. హీట్ అవగానే ఆపేసుకోవాలండి. అందరూ పచ్చి నూనె పోసుకుంటారండి పచ్చళ్ళల్లో, కానీ నేను కాచి చల్లార్చి పోసానండి. చూడండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు 3 పౌడర్ చేసేసానండి. పట్టి చల్లారాక పౌడర్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాంట్లో ఉన్న జీడి పొట్టు అంతా తీసేసుకొని తగినంత కారము పోసుకోవాలండి. అంటే 5 గ్లాసులకి 5 గ్లాసుల ముక్కలు అవుతే గ్లాస్ నిండా కారం వేసుకోవాలండి. ఉప్పు 3/4 గ్లాస్ పోసుకోవాలండి. ముప్పావు గ్లాస్ ఉప్పు వేసుకోవాలండి. పట్టి ఉంచుకున్న కొద్దిగా పసుపు వేసుకోవాలండి తగినంత. ఇప్పుడు ఇందాక పట్టించిన ఆవు పిండి, కొద్దిగా తగినంత ఆవు పిండి, తగినంత మెంతి పిండి, తగినంత జీలకర్ర పౌడర్ అండి. ఫ్లేవర్ కోసం అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే దాన్ని స్కిప్ చేసేయచ్చండి. ఎల్లిపాయలు అంటే పైన పుట్టు కూడా తీసేస్తారండి. ఇంకా మనకి ఒక 2 monthsలో అయిపోతుంది కదా, నిల్వ పచ్చడి ఏం కాదు కదా అని చెప్పేసి నేను అంతే వేసేసానండి. ఒకసారి ఉప్పు కారం అవి వేసాక ఆయిల్ వేయకుండా కలిపేసుకుంటే ముక్కలకు మొత్తం పడుతుందండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన దొండి పూర్తిగా ఆరిపోయిందండి. ఆయిల్ ఆరిపోయాక ఇంకా అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కలిపేసుకోవాలండి. అది ఆయిల్ వేసాక కలిపానండి. ఆయిల్ అప్పుడే అనిపించండి. మూత పెట్టి పక్కన పెట్టేసి మార్నింగ్ చూస్తే బాగా ఊరుకుందండి. ఆయిల్ అంతా సరిపోతుంది. మార్నింగ్ చూడండి, అంత గ్రేవీగా అంటే ఉప్పు కారము అంతా బాగా పట్టిద్దండి ముక్కకి. మార్నింగ్ చాలా బాగుంటుంది. ఉదయం నిల్వ చేసుకోవాలండి. ఐదు గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ కారం అండి, 3/4 గ్లాసు ఉప్పు అండి, 1/2 కేజీ నూనె పోసామండి. ఈసారి మొత్తం డబ్బాలో స్టోర్ చేసేసానండి. చూడండి, ఫైనల్గా పచ్చడి మొత్తం చాలా క్రిస్పీగా కారకారంగా బాగుంటుందండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి.